నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
ఆ, ఈ కేతు. ఓకే అదే కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో కన్య. శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఉమ్. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్, period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారికి గత 2-3 ఏళ్ల నుండి వాస్తవానికి బాగా లేదు. ఇప్పుడు గురువు మారేటువంటి సందర్భము. మరి ఎందుకు బాగా లేదు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. 2021-22 నుండే వీరికి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు ఇంట బయట. అదేవిధంగా అర్ధాష్టమ శనితో పాటుగా గురుగ్రహము కూడా వీరికి 6వ స్థానంలో ఉండడం చేత అసలు ఎట్లా అంటే కంప్లీట్గా కూడా ప్యాక్ అయిపోయింది. ఇట్లా అసలు ఒక 1 రూపీ కూడా అసలు ఎక్కడి నుండి కూడా రావడానికి ఛాన్సెస్ లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము సప్తమానికి వెళ్ళేటువంటి సందర్భంలో చాలా అద్భుతం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి గత 1-2 ఇయర్స్ నుండి ఎలాంటి రిజల్ట్ అయితే ఇచ్చాడో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్ ఇదే ఇస్తాడు. మీరు ఇంట్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నా, తులారాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా కూడా వారిని ఒకసారి అడగండి లాస్ట్ 1-2 ఇయర్స్ ఎలా ఉంది అని వృశ్చిక రాశి వారు. ఎందుకంటే తులారాశి వారికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాడో అంతే రిజల్ట్ వృశ్చిక రాశి వారికి మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే సప్తమంలో గురువు మీకు అద్భుతం అని చెప్పవచ్చును. అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక ఒకసారి పూర్తిగా చూసుకునేటువంటి సందర్భంలో గురువు 7వ స్థానం సంచారం వల్ల ఇంటి యందు చక్కగా కూడా వివాహాది శుభకార్యాలు, రావాల్సిన ధనము గత 1-2 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నటువంటి ధనము తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు, అదేవిధంగా వ్యాపారమందు మంచి లాభాలు, విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువుకు విదేశీ ప్రయాణాలు కావచ్చును. అదేవిధంగా సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవము ఏదైతే మీకు గత 1-2 ఇయర్స్ బ్యాక్ పోయిందో ఇప్పుడు చక్కగా కూడా మరలా కూడా ఈ యొక్క గురుగ్రహం మీకు తీసుకొని వస్తుంది చక్కటి గౌరవము. అదేవిధంగా వాహనాలు, ఆభరణాలు, ఇంకా బంగారం కావచ్చును, చక్కటి వస్తువులు ఏవైనా కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఇంటి అంది. అందరికీ కూడా తాత్కాలికంగా ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యము, అన్నతమ్ములతో కూడా చక్కగా కూడా కలిసి ఉండడము. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోండి. ఇంకా డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి ఆదరణ లభించేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ మందు జయము, విజయము అనుకోండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు కోర్టులందు కేసులు కూడా విజయం, న్యాయవాదులకు మంచి పేరు, అదేవిధంగా ధనము కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. ప్రణాళికలు, ఆదాయం పెరుగుతూ ఉంటే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ 1-1.5 ఇయర్ అద్భుతం. ఇంకా మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితి, కొత్త ప్రయత్నాలు, అదేవిధంగా ఆకస్మికంగా ఏవో ధనము కలిసి రావడము, మీ మాట తీరు బాగుండేటువంటి పరిస్థితి, మీ ప్రయత్నాలు అన్నింటిలో కూడా విఘ్నాలుగా ఉండేటువంటి పరిస్థితి. మీ మాట, అదేవిధంగా పిల్లల చదువుపై కూడా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబంలో మరొకరికి సంపాదన పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం మందు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడినందుకు మంచి ఫలితం దక్కేటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం మీకు. ఇంతకు ముందు నిలిచిపోయి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే పరోపకారము కూడా నలుగురికి సహాయం చేసేటువంటి విధంగా కూడా మీరు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయు వృత్తులందు చురుకుదనము, అదేవిధంగా దాన ధర్మాలు చేయుట, గృహ అలంకరణ, చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం కావచ్చును, అదేవిధంగా గృహంలోకి కొన్ని వస్తువులు కొనుక్కోవడం కావచ్చును. ఇలా ఇంకా మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి. అందరినీ చక్కగా కూడా కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గురువు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి. మరి 4వ ఇంట్లో ఉండేటువంటి శని భగవానుడు మీకు ఏ రిజల్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చూసుకుందాం. మనసునందు భయము, అదేవిధంగా ప్రయాణంలో కాస్త ఆటంకాలు, శాస్త్రచికిత్సలు కావచ్చు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు,
ఏ పని చేసినా కాస్త ఆలస్యంగా నెరవేరటము, కొంతమంది ఆత్మీయులు విడిపోవడము, మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఉండడము, నమ్మిన వారి నుండి మైనస్ వాతావరణం ఏర్పడము, రాని బాకీలు వివాదాస్పదం అవడము, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా గొడవ జరిగేటువంటి పరిస్థితి, మానసిక ఒత్తిడి, కోపం అధికము, సహనము, ఓర్పు, అదేవిధంగా బాగా అంటే సహనము, ఓర్పు అనేటువంటిది మీకు ఇప్పుడు చాలా అవసరము. అనవసరమైనటువంటి పనులు చేసి ఆలోచిస్తే ఇప్పుడేం ప్రయోజనం లేదు. అనవసరమైనటువంటి పనులు చేయకండి. మధ్యవర్తిత్వం పనికిరాదు. పరిచయాలు ఏదైతే లేని వ్యక్తులు ఉంటారో వారి యందు చాలా చాలా నమ్మకంగా ఉండరాదు. మీరంటే ఎవరిని నమ్మరాదు అనే విషయాన్ని గమనించండి. పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము కావచ్చును, అంటే ఊరికే తిరగడము, మితిమీరినటువంటి కోపాలు, ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నాయి. అవకాశాలు ఎక్కువనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు శని మూలకంగా ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ వృశ్చిక రాశి వారు శని మూలకంగా ఇన్ని మైనస్లు జరుగుతున్నాయి. గురువు మీకు అన్ని ప్లస్లు ఇస్తున్నాడు కనుక మీరు ఏం చేయాలి? శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి. ఏ రకంగా? అబద్ధం ఆడకుండా ధర్మంగా వండుకుంటూ, మాంసము కావచ్చును, అదేవిధంగా లిక్కర్ కావచ్చును, వీటన్నిటికీ కూడా దూరం వండుకుంటూ శని సంబంధిత పూజలు, హోమాలు ఇవేవైనా కూడా చేసుకునేటువంటి పరిస్థితులలో ఉంటే మీకు ముందు గురువు గారు ఇచ్చేటువంటివి అద్భుతాలు మీరు చూడవచ్చును. లేదు నేను నాకు నా వల్ల కాదు అనుకుంటే మీరు గురు భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా మీరే ఆపుకున్నటువంటి వారు అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు కానీ లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని కూడా డెఫినెట్ గా మీరు కూడా తీసుకుంటూ మన శనిగ్రహ పాశుపతము మన దగ్గర చేస్తూ ఉన్నాం కనుక 2500 ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా కూడా కన్సల్ట్ కావచ్చు. రైట్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ.